దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరొకసారి నేను చదువుతాను చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధంగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం ఆ 55వ అధ్యాయంలోని చివరి మాట, ఎవరు దేవునికి ఖ్యాతిని తేగలుగుతారు, ఎవరి వలన దేవుని యొక్క నామం గణపరచబడుతుంది అనే మాట పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఎవరైతే ముళ్ళలాంటి తమ బ్రతుకులను బాధపరిచే మనస్తత్వం కలిగిన వాళ్ళు మార్చుకున్న వారి ద్వారా దేవుడు గణపరచబడతాడు. అలా ఒకప్పుడు సౌలుగా ఉండి హానికరుడిగా, దూషకుడిగా, హింసకుడిగా ఉండి తన బ్రతుకును మార్చుకున్నటువంటి పౌలు ద్వారా దేవుడు గణపరచబడ్డాడు. ఆ విధంగా మనము కూడా పూర్వం ఎలాగన్నా ఉండని క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, క్రీస్తు సత్యం బోధపడిన తర్వాత మన బ్రతుకులు మార్చుకోవాలి, మన ఆలోచన విధానం మార్చుకోవాలి. అలా లేకుండా బాప్తీసం తీసుకుని యథావిధిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి వాళ్ళ గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, వారిని మరలా, అంటే అలాంటి వారు యేసు ప్రభువును మరలా బాహాటకంగా అనేకులకు అర్థమేటిగా మరలా సిలువ వేయడం, సిలువ వేస్తున్నారని బైబిల్ చెప్తుంది. నువ్వు క్రీస్తుని ఎరిగి క్రీస్తులాగా బ్రతకపోతే క్రీస్తును చంపిన వాడవే, చంపిన దానివే. మరలా నలుగురిలో మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా క్రీస్తు నామం అవమానకరంగా ఉంటే అది ఆయనను చంపిన దానితో సమానం. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం మార్చుకొని కష్టమైన, నష్టమైన, బాధైన, ఇరుకైన మనం నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి దేవుడు గణపరచబడతాడు. యేసేపు ఎన్నో శ్రమలను, వేదనలు పొందాడు, కానీ చివరికి గణపరచబడ్డాడు. ఆ విధంగా మన జీవితాల్లో కూడా అలా మనం గణపరచబడాలి, మన ప్రవర్తన ద్వారా, మన బ్రతుకు ద్వారా అని పోయిన వారం ధ్యానం చేశాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా సరే ఈ వారంలో మనల్ని బట్టి, మన దేవుని గణపరిచిన వారిగా, మన మాటలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన ప్రార్థన బట్టి దేవుని గణపరిచిన వారిగా ఉంటే అది చాలా సంతోషం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివినటువంటి వచనం నేను పోయిన వారం చదివినప్పుడు ఏముందిలే, సింపుల్గా దేవుడు రక్షణ మనకు అనుగ్రహించాడు కదా అనుకున్నాను. కానీ ఉదయకాలం కాలేజీలో దాని గురించి ఆలోచించినప్పుడు అంత ఈజీగా వచ్చిందా రక్షణ అనే తలంపు దేవుడు నా హృదయంలో పెట్టాడు. రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది అనే మాట చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దేవుడు ఆ రక్షణను సిద్ధపరిచిన విధానం చాలా కష్టంగాను, రక్షకుడిని వెతికిన విధానం వేదనకరంగాను, ఆ రక్షకుని తయారు చేసినటువంటి విధానం ఇంకా బాధకరంగాను ఉన్నట్లుగా తోచింది నాకు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు లేకుంటే యవనస్తులు, ఇంట్లో డబ్బులు లేవు, చాలా కష్టంగా ఉంది. మమ్మీ నాకు చికెన్ కావాలని అడిగారు. ఏం చేస్తారు తల్లిదండ్రులు? అరే పిల్లవాడి కోరిక తీర్చాలని ఎవరిని అడుగుతారో ఎక్కడొక చోట ఒక 200 తీసుకొని మళ్ళీ దానికి కావాల్సిన అన్నీ సమకూర్చుకొని కష్టపడి వండి తెచ్చి ఇస్తే వాళ్ళు తింటారు. ఇప్పుడు భోజనం సిద్ధంగా ఉంది అంటే అది తయారు చేయడానికి ఆ తల్లిదండ్రులు పడిన కష్టం అనేది వెనక ఉంటుందిగా. మా అడగగానే పెట్టారని ఫీలింగ్ పిల్లల్లో ఉండొచ్చేమో, కానీ అది పెట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని తంటలు పడ్డారు, ఎంతగా శ్రమటను వచ్చారు,
అడిగింది కొనియడానికి, పిల్లలు చదివించుకోవడానికి కావచ్చు, ఏదైనా సరే వారి భవిష్యత్తు కోసం, ఒక స్థితిలోకి రావడానికి కోసం తల్లిదండ్రులు పడే వేదన, దుఃఖం, ఆ శ్రమ చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. ఏది పిల్లలకు తెలియకుండా వాళ్ళు అడిగింది తెచ్చిస్తుంటారు. అది మాత్రం మనకు అర్థమవుతుంది, నేను అడగగానే మా నాన్న అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది కొనిస్తాడు, ఇది కొనిస్తాడు అని సంతోషం. కానీ అది ఇవ్వడానికి ముందుగా వాళ్ళు ఎన్ని అగసాట్లు పడతారో మనం అర్థం చేసుకుంటే, పొందుకున్న తర్వాత దాని పట్ల కృతజ్ఞత భావం ఉంటుంది, దాన్ని తీసుకున్న తర్వాత ఒక బాధ్యత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కూలివాడే కానీ పిల్లల కోసం కష్టపడి చదివించాడు, పిల్లవాడు ప్రయోజకుడయ్యాడు, ఒక ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు, ఆ తల్లిదండ్రుల పట్ల పిల్లవాడికి ఆలోచన, మా నాన్న, మా అమ్మ, మా నాన్న నా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు, తిండి తినని రోజులు ఉన్నాయి, ఇంట్లో సరిగ్గా టైం లేకపోతే మాకు పెట్టడానికి వాళ్ళు కడుపు మార్చుకున్నారు, ఈరోజు మమ్మల్ని ఒక ప్రయోజకుడికి చేశారు అనే ఆలోచన బిడ్డలు ఉంటే తల్లిదండ్రులు మర్చిపోతారా? మర్చిపోరు. వదిలేస్తారా? వదిలిపెట్టరు. ఎందుకని? ఈరోజు వాళ్ళున్న స్థితి వాళ్ళ కష్టార్జితం. వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, వీరికి మాత్రం, పిల్లలకి మాత్రం వారు ఒక స్థాయికి రావడానికి కావాల్సిన ఒక ఏర్పాటును మాత్రం చేశారు. దాన్ని అర్థం చేసుకున్నవారు గమనించండి. అందరికి కొందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏం కన్న తర్వాత ఎవడి కోసం పెడతామనే పిల్లలు ఉన్నారు, ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి కాదు, ఒక ప్రయోజనకరమైన స్థితిని ఇవ్వడానికి పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన, వేదన ఏ పిల్లవాడైతే అర్థం చేసుకుంటారో వారు మాత్రమే తల్లిదండ్రుల పట్ల బాధ్యతను కలిగి ఉంటారు. వారు ఏ స్థితిలోనూ సరే ఆ బాధ్యత తీసుకొని వారి కోసం అన్నీ కూడా సమకూరుస్తారు. అలాగే ఈరోజు రక్షణ పొందుకున్నాం అనే ఆలోచన మన జీవితంలో ఉంది కదా. మరి ఆ రక్షణ ఈరోజు అంత ఈజీగా మనకు దొరికిందా? ఆ రక్షణ మనది ఎద్దుకు రావడానికి దేవునికి తలంపులేంటి, దేవునికి ఉద్దేశం ఏంటి, ఆ రక్షణను దేవుడు సిద్ధపరిచిన విధానం ఏంటి, ఇదంతగా మనం అర్థం చేసుకుంటే ఒక పాపిని రక్షించడానికి, ఒక దుర్మార్గుని రక్షించడానికి, ఒక అక్రమకారుని రక్షించడానికి, దేవునికి లోబడని ప్రజలు రక్షించడానికి దేవుడికి ఎంత ప్రేమ ఏంటి. ఆ ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు తిరిగి పాపములు పడకుండా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి లోబడి ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయనకు సంతోషాన్ని కలిగించే విధంగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కష్టపడి ఉద్యోగం వచ్చేందరూ కష్టపడిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు? ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు, ఇంట్లో వాళ్ళ నాన్నను ఉంచుకుంటారు, సంతోషం. ఇంకేముంటుంది? ఆ తల్లిదండ్రులకు సంతోషం ఏముంటుంది? నా కొడుకు ప్రయోజకుడు, వాడు కట్టించిన ఇంట్లో నేను ఉన్నాను, అంతకంటే ఘనత ఏముంటుంది? సంతోషం ఏముంటుంది తల్లిదండ్రులకు? ఏముండదు. బిడ్డలు ఒక ప్రయోజకులు చేసిన తర్వాత, అంతవరకు వీళ్ళు కష్టపడిన తర్వాత వారి యొద్ద ఉండాలని, వీరి యొక్క సంతోషాన్ని వారు చూడాలని తల్లిదండ్రులకు ఆశపడ్డట్టుగానే రక్షణ పొందిన మన జీవితాల్లో ఆయన ఏ విధంగా రక్షణ పొందడానికి వేదన పడ్డాడో, శ్రమ పడ్డాడో అది మనం తలపోసుకుని అర్థం చేసుకోగలిగితే ఆయన పట్ల కృతజ్ఞత భావం అసలు మన జీవితాంతం విడిచిపోదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అనుక్షణం దేవుని మనం స్తుతించగలుగుతాం, అనుక్షణం ఆ రక్షణ మన హృదయంలో దాచుకోగలుగుతాం, దాని గురించి ఆలోచించగలుగుతాం. ఆ ఆలోచన లేకపోతే నిర్లక్ష్యంగా ఉంటాం. అది పెద్ద రక్షణ, ఏం పెద్ద ఇదేం కాదులే అన్నట్టుగా ఉంటాం. మన మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం అన్నట్లుగానే ఉంటాం. ఉపయోగకరంగా ఉండదు. రక్షించిన వాడికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండదు, సంతోషపెట్టే విధంగా మన బ్రతుకు ఉండదు. కాబట్టి ఈరోజు ఆయన అంటున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. అంటే సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు అంటే, మొదట ఈ భూలోకమంతా చెడిపోయినప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు బైబిల్లో ఆయన తన ప్రియ కుమారుని పంపెను.
అంటే సంపూర్ణమయ్యే గడియ వచ్చేంత వరకు ఆయన ఏం చేశాడు అంటే, ఆయన ఈ లోకానికి వెళ్ళి రక్షణ కార్యాన్ని జరిగించడానికి, ఆ రక్షణను కార్యాన్ని ఆయన అనుకున్నట్లుగా, దేవుడు ఉద్దేశించినట్లుగా చేయగలిగిన వాడి కోసం వెతికినట్లుగా బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మదన పడినట్లుగా బైబిల్లో ఉంది. మనల్ని రక్షించడానికి, మనల్ని పాపం నుంచి విడిపించడానికి, మన కోసం మరణించి రక్షణ కార్యం జరిగించడానికి ఆయన పరలోకంలో వెతికినట్లుగా, నేను ఎవరిని పంపేదను అని బాధపడినట్లుగా మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తము నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రవచనాత్మకంగా యెషయా పొందుకున్న ఒక దర్శనం. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు, మీరు కూడా ఆ మాట ఉంటుంది 50వ అధ్యాయం కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. చాలు. పుస్తకపు చుట్టలో రాయబడి ఉన్న, లేకుంటే ఏం చదివామమ్మా చూడండి. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక బుక్లో పంపే విధానం గురించి రాసుకున్నాడు. ఇప్పుడు నేనున్నానని యేసు ప్రభు ఒప్పుకుని నేను వెళ్తాను. అందుకని అది ఆలోచన సభ. యోబు గ్రంథంలో రాయబడింది, నువ్వు ఆలోచన సభలో ఉన్నవాడి, దేవుని యొక్క ఆలోచన సభలో ఉన్నవాడివా అని అంటాడు. అంటే ఆయన 24 పెద్దలతో కావచ్చు, 4 జీవులతో కావచ్చు, లేకుంటే పరలోకములున్న సర్వదూత సైన్యం వాళ్ళ సమూహంతో కావచ్చు, ఆయన చర్చించినట్టుగా ఆ దర్శనం కూడా శరాపులు ఆయన స్తుతిస్తుండగా ఆ మహిమ దర్శనాన్ని చూసినప్పుడు ఈ మాట విన్నాడు. నేనున్నాను అని ప్రభువు ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ఆయన కుమారుడు ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న దాన్ని బట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను అంటే ముందుగానే ఎలా రావాలో రాశాడు ప్రభు. దేవుడు రాసి, తండ్రి అయిన దేవుడు రక్షణ కార్యాన్ని జరిగించడానికి ఏ విధంగా ఆ వ్యక్తి నియమించబడాలో, ఏ విధంగా సిద్ధపడి వెళ్ళాలో ముందుగానే పరలోకమందున్న ఒక పుస్తకపు చుట్టలో రాసి పెట్టాడు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకం వచ్చినప్పుడు కూడా అని అంటాడు, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడినట్టుగా నేను వచ్చాను, ఇదిగో ఈ లేఖనము మీ మధ్యలో ఈరోజు నెరవేర్చబడింది అని అంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏం రాశాడు ఆ పుస్తకపు చుట్టలో? ఏ విధంగా రక్షణను సిద్ధపరిచాడు, ఏ విధంగా రక్షకుడిని సిద్ధపరిచాడు. మనం ఎవరినైనా ఒక చోటికి పంపాలి అనుకున్నప్పుడు పంపించే వ్యక్తి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? నేను వెళ్తే అక్కడ నాకు బాగుంటుందా, నాకు ఘనత వస్తుందా, నాకు అన్నీ బాగా జరుగుతాయా, అందరు నన్ను బాగా చూసుకుంటారా అని ఆలోచిస్తారు జనరల్గా. అవునా కాదా? జనరల్గా మనం ఎవరినైనా ఒక చోటికి వెళ్ళరా అంటే మన ఫెసిలిటేట్, మన సౌకర్యాలు, మనకు అవసరమైనవి అన్నీ జరుగుతాయా, ఉంటాయా, నేను క్షేమంగా ఉంటానా, నేను సంతోషంగా ఉంటానా అక్కడికి వెళ్ళి అని అన్ని రకాలుగా మన గురించి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు. కానీ మనం నేను వెళ్తాను అని ఎవరైతే ఒప్పుకుంటారో ఆ ఒప్పుకున్న వారి విషయంలో, ఆ ఒప్పుకోవడంలోనే దేవుని యొక్క ఉద్దేశాన్ని అన్నిటిని జరిగించడానికి, అన్నిటిని భరించడానికి చిత్తము అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఏ పుస్తకపు చుట్టలో యేసు ప్రభు గురించి ఏమైతే రాయబడిందో దానిని నెరవేర్చడానికి, ఆ విధంగా బ్రతకడానికి ఆయన ఒప్పుకున్నాడు. నేనున్నాను అనే మాటలో, చిత్తము అనే మాటలో నీ ఇష్టము అనే ఆలోచన ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చిత్తము ప్రభువా అని మీరు అంటాం కదా, ఊరికి అంటారు, పైపోయారు, నిజంగా అంటారు. మనకి ఒకవేళ నీ చిత్తము ప్రభువా అని అన్నా మనకి ఇష్టం లేకుండా ఇది జరిగితే చాలా బాధపడతారు. ఏంటి ఇది అలా. మనకంటూ ఒక సొంత ఆలోచన ఉంచుకొని, సొంత ఉద్దేశం ఉంచుకొని, కొన్ని సొంత కోరికలు ఉంచుకొని దేవుని దగ్గరకు వస్తే నీ ఇష్టం అంటాం. అది కరెక్ట్ కాదు. నీ చిత్తము అన్న వాళ్ళల్లో స్వచిత్తం ఏమి ఉండకూడదు. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని మీరు సమర్పణపూర్వకంగా నీ ఇష్టం ప్రభా, నీ చిత్తం ప్రభా అని పలికే దాంట్లో నీలో ఎలాంటి సొంత నిర్ణయాలు, ఆలోచనలు, కోరికలు ఉండకుండా ఆ మాట పలకాలి. ఆ మాట పలికినప్పుడు ఆయన ఏది చెప్తే అది చేస్తాం. అంతేగాని ఒకవేళ నీ సొంత ఉద్దేశాలు ఉంచుకొని నీ చిత్తం అన్నాం అనుకోండి, ఆడికెళ్తే ఆయన చిత్తం చేయం. ఏం చేస్తాం? మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేస్తాం. అదేగా సౌలు చేసింది. అమాలేకులు చంపు అన్నప్పుడు చిత్తం ప్రభానే వెళ్ళాడు. ఆయన చిత్తాన్ని సమూల నాశనం చేయాలంటే చేశాడా? లేదుగా. ఆడికి వెళ్ళగానే వాళ్ళు చెప్పారనో ఈయనకు నచ్చిందనో సొంత ఇష్టాన్ని చేశాడు. అది కాదు. ఆది కాండంలో అబ్రహామా 22 అధ్యాయం అబ్రహామా అనగానే చిత్తము ప్రభు అని అంటాడు. వెంటనే అంటాడు, నీకు ఒక్కగానైనా నీ కుమారుని నువ్వు తీసుకొని వచ్చి మోరేబు పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ఒక్క మాటని ఎదురు చెప్పాడా? పోనీ ఇంకొక ఆప్షన్ ఏమని అడిగాడా? ఇది కాదు ప్రభు, ఇంకొకటి ఏమైనా ఉందా అని అడిగాడా? మనం ఏం చేస్తాం? రకరకాలుగా అన్ని ఆప్షన్స్ మనం, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇలా కాకపోతే అలా, అలా కాకపోతే ఇలా అని రకరకాల ఆలోచనలు పెట్టుకొని మనం దేవుని దగ్గరకు వస్తాం. అసలు అది కరెక్ట్ కానే కాదు. నేను నీకు లోబడి ఉంటాను ప్రభా, నీ చిత్తానుసారంగా బ్రతుకుతాను ప్రభా అనే వారి ఉద్దేశంలో సొంత ఇష్టాలన్నీ కూడా వదిలిపెట్టుకోవాలి. అప్పుడే ఆ మాట పలకాలి. నీ ఇష్టం ప్రభా, నీ చిత్తం ప్రభా అని పలకాలి. సొంత కోరికలు ఎక్కడో దీవెన గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, ఆశ కావచ్చు, ఏదైనా, అది బిడ్డల భవిష్యత్తు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా సరే వాటి విషయంలో మనం ఒక ఆలోచన ఉంచుకొని నీ చిత్తమని మనం పలకూడదు. అది దేవుని సన్నిధిలో ఏమంటుంది? కపటం అవుతుంది. అదేమంటారు? కపటం, వేషధారిని అంటారు. మీరు కానీ ఒక మాట వేషధారి అనే దానికి ఒక డెఫినేషన్, ఒక మాట చూపిస్తాం చూడండి. యోబు గ్రంథం నేను ఎప్పుడో చదివి దాన్ని వదిలేసే యోబు గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటాను చూడండి. హృదయంలో పాపం ఉంచుకొని చూడండి 31వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఇక్కడ చాలా లెక్కలు ఉంటాయి. 31 యోబు గ్రంథం 31వ అధ్యాయం. 33-34 వచనంలో, ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయట వెళ్ళక రొమ్ములో నా పాపం కప్పుకొని నెడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును అని ఇక్కడ ఆవిడ హృదయంలో దోషం ఉంచుకొని, పాపం ఉంచుకొని, అది పాపం పెట్టుకుని బయటికి రాకుండా
ఉంటే అది దేవుని దృష్టికి దోషం చేసినట్టు అవుతాం, తర్వాత వేషధార అవుతాం. అలానే మన దేవుని సన్నిధిలో మనం అడిగేటప్పుడు హృదయంలో ఒకటి పెట్టుకొని, మనసులో ఒకటి ఉంచుకొని, ఆలోచనలు కొన్ని కోరికలు తలంపులు ఉంచుకొని, వాటిని బయటికి కనిపించకుండా ఇంట్లో దాచుకున్నట్లుగా దాచుకొని మనం ప్రార్థన చేస్తే అది ఏమవుతుంది? మన వేషధారణ అవుతుంది. కాబట్టి నేనున్నాను అనే మాట ప్రభు చెప్పిన దాన్ని బట్టి నేను వెళ్తాను అనే మాటకు లోపడి అది ఎందుకు ఎలా అని కూడా అడగకుండా దేవునికి చిత్తానికి లోపడ్డట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఏంటి దేవునికి ఇష్టం ఏంటి, దేవునికి చిత్తం ఏంటి, ఏ విధంగా రక్షించాలి వారిని అనుకున్నాడు అని బైబిల్ కానీ మనం చూస్తే, మీరు కానీ ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చాలు అమ్మా, నేను అసలు ఇంకా 9వ వచనం 2:9 అదేనా? చూడండి, మనం చదివితే అసలు ఆ మాటలే మన గుండెలు పగులుతాయి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడి అని రాయబడి. దేవుని కృప అంటే మనం ఏమనుకుంటాం? ఆ కృపను బట్టి బలవంతులు కావాలి, కృపను బట్టి ఆనందపడాలి, కృపను బట్టి హెచ్చింపబడాలి, కృపను బట్టి సంతోషంగా బ్రతకాలి, కృపను బట్టి మన కుటుంబం దీవించబడాలి అనుకుంటా. కానీ యేసు ప్రభుకు దేవుడిచ్చిన కృప ఏంటి? మనుషులందరి కొరకు మరణించడం. ఇప్పుడు ఈ మాటను పట్టుకొని నేను రాసుకున్న ఎప్పుడు ఒక టాపిక్ అని, యేసు ప్రభుకు అనుగ్రహించబడిన దేవుని కృప అనేది. అసలు ఆయనకు అనుగ్రహించిన దేవుని కృప అంటే మనుషులందరి కొరకు మరణించ అంటే, ఇప్పుడు మనం కృప పొందిన వారమన్నాం కదా, మనకు అనుగ్రహించబడిన కృప ఏంటి అని ఎప్పుడైనా మనం ఆలోచిస్తే, నాకు అనుగ్రహించబడిన కృప బైబిల్లో కూడా మాసిదోనియ సంఘానికి దేవుడు అనుగ్రహించి కృపను చూసిదేవా అని పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్తుంటారు. వారికి అత్యధికంగా శ్రమలు సంభవించాయి అంటాడు. ఏంటి శ్రమలు సంభవించడం? దేవుని కృపణ. మనుషులందరి కొరకు చనిపోవడం దేవుని కృపణ, బాధపడడం దేవుని కృపణ. అట్లయితే నీకు నాకు అనుగ్రహింపబడిన కృప ఏంటి? ప్రభు నీ కృప ఇవ్వయ్యా, నీ కృపను బట్టి నేను కాపాడయ్యా, నీ కృప అంటుంటాం కదా. అసలు మనకు అనుగ్రహించబడిన కృప అంటే అందరికీ కామన్గా అనుగ్రహించబడే కృప వేరు, వ్యక్తిగతంగా దేవుడు అనుగ్రహించిన కృప వేరు. పౌలుకు ఒక కృప, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపను అనుగ్రహించాడు. అయితే యేసు ప్రభువుకు అనుగ్రహించబడిన కృపను బట్టి అని అంటున్నాడు, మనుషులందరి కొరకు మరణం, దూతలలో తక్కువ వాడిగా చేయబడ్డాం, ఏమీ లేనివాడిగా మార్చబడ్డాం, రిక్తుడిగా రావడం, మనుషుని అంటే స్వభావాన్ని లేకుండా మనుషుని యొక్క పోలికను ధరించుకోవడం, దాసుని స్వరూపాన్ని ధరించుకోవడం, ఇదంతా కూడా ఎవరికి నచ్చుతుందండి? నేనున్నాను ప్రభు అనగానే సరే గొప్ప కార్యం చేయడానికి, గొప్ప బలవంతులకు చేయడానికి ఒప్పుకుంటారు. ఇప్పుడు మీకు ఏదైనా పని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్, అది మీకు అవమానము అన్నటువంటి ఆలోచన, ఇది చేస్తే అందరు మనలు ఏంటి ఇంత ఇంత అనుకున్నారనుకో, ఎవరికి మనసు కష్టంగా ఉంటుంది చేయడానికి. కానీ ప్రభు యేసు క్రీస్తు దేవునితో సమానంగా ఉండటం అనేది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా, అరే ఈ అవకాశం పోతే రాదు అని అనుకోకుండా, దేవదూతలో తను తక్కువ వాడిగా చేసిన, ఏమి లేనివాడిగా చేసిన దేవునికి చిత్తాన్ని జరిగించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకు నువ్వు వెళ్ళాలి అంటే మనుషుల కొరకు చనిపోవడానికి వెళ్ళాలి అంటున్నాడు. ఎందుకు నువ్వు వెళ్ళాలి అంటే మనుషులందరి కొరకు నువ్వు చనిపోవాలి. మనుషులు రక్షించాలి అంటే చనిపోవడం అంటే అది దేవునికి ఉద్దేశం. యుద్ధం చేసి రక్షించడం,
లేకుంటే కొన్ని కార్యాలు చేసి రక్షించడం అనేది పాత నిబంధన కాలంలో చెల్లింది అనేది. రక్షణ అనేది ఇక్కడ రాబడిన మాటలో అది మన ఆత్మ సంబంధమైన రక్షణ వేరు, శారీరకమైన రక్షణ వేరు. దేవుడు కలుగజేసే రక్షణ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన రక్షణ ఇచ్చాడు, రక్షకుడు ఏ విధంగా మనకు అనుగ్రహించాడని మాటను మనం చెప్పుకుంటున్నాం. అది శారీరక సంబంధం రక్షణ కాకుండా మన ఆత్మను పాపము నుంచి విడిపించి పరలోకానికి చేర్చిన రక్షణ విధానం ఏంటి, రక్షకుని సిద్ధపరిచిన విధానం ఏంటి అంటే, మొట్టమొదటిగా ఆయన మదన పడ్డాడు. ఎవరిని పంపాలి అని అనుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నన్ను పంపండి అని తను అప్పగించుకున్నాడు. అంటే దేవుని యొక్క రక్షణ కార్యం అది ఎవరి జీవితాల్లో అయినా సరే, ఎవరైతే దేవుని పని జరిగించడానికి ఒప్పుకుంటారో వారి ద్వారా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది నా మాట? ఆయన రక్షణ కార్యం ఆయన చేయగలిగి ఉండిన, ఆయన సొంతగా ఏది చేయడు, అలా అప్పజెప్పుకొని నేను చేస్తాను అని లోబడిన వారి ద్వారా కార్యం జరిగిస్తాడు. అర్థమైంది నా మాట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు బాధపడుతున్నాడు, ప్రార్థన చేశారు, ఏడ్చారు. ఆ బాధను చూశాడు దేవుడు, దిగి వచ్చాడు. కానీ ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? లేదుగా. నేనే మీ దేవుడిని కనపరుచుకున్నాడుగా? లేదుగా. వారి కోసం ఒక నాయకుడిని పుట్టించాడు, నాయకుడిని తయారు చేశాడు. ఆ నాయకుడిని తయారు చేయడానికి నాయకుడికి ఉన్న సకల సౌభాగ్యాలు తీసివేశాడు. అవునా కాదా? మోషేను తయారు చేయాలనుకున్నప్పుడు ఆయన సకల విద్య ప్రవీణుడై ఉండి, నేర్పరై ఉండి, మాట నేర్పరై ఉండి, యుద్ధ నేర్పరై ఉండి, అన్నీ కలిగి ఉండి, ఉన్నతమైన భాగ్యం కలిగి ఉన్న కూడా ఆ గూడును ఆయన చెరిపేశాడు. ఎక్కడ తీసుకెళ్ళి మిద్యాని దేశంలో 40 సంవత్సరాలు తనకి నచ్చని, ఇష్టం లేని, తన కళలో కూడా ఊహించని విధంగా గొర్రెలు కాసుకుంటూ బ్రతకాల్సి వచ్చింది. అంటే ఈ విధంగా, అంటే ఒక నాయకుడు చేసేటప్పుడు, సిద్ధపరిచేటప్పుడు ఒక నాయకుడిని ఆయన సిద్ధపరిచే విధానం. తర్వాత అన్నీ వగిసిపోయి తను నడవలేక తన కర్ర మీద ఆనుకొని బ్రతికే స్థితిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆ మోషేను ఎన్నుకొని మోషే ద్వారా కార్యం జరిగించాడు. చూడండి, ఆయన విడిపించగలిగిన దేవుడే, కార్యాలు చేసింది ఎవరు? దేవుడే. మహత్కార్యాలు చేసింది దేవుడే. కానీ ఎవరి ద్వారా జరిగించాడు? ఆ కార్యాలు జరిగించడం ఒక మనుషుడు కావాలి. ఆయన వారి ద్వారా దేవుడు జరిగిస్తే, ఎప్పుడైతే మోషే తాను అప్పచెప్పుకున్నాడో, చిత్తము ప్రభువా, సరే, ముందు అటు ఇటు కొద్దిగా బొంకాడు, అవకాశం ఉందని చూశాడు, లేదు అనుకున్నాడు, సరే అని తను ఇంకా ఫైనలైజ్ చేసుకొని దేవునికి సమర్పించుకున్నాడు. అందుకని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో బాధను అనుభవించడానికి మేలని తలంచి, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుట కంటే శ్రమను అనుభవించడం మేలు అనుకొని దాన్ని వదిలిపెట్టుకొని వచ్చాడు. ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో ఇంక దేనిని ఆశించలేదు. అది లోబడడం అంటే. అలా ఎవరైతే లోబడి ఆ పని చేయడానికి తమ్మును తాము అప్పచెప్పుకుంటారో వారి ద్వారా మాత్రమే దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు, దేవుడు ఆ కార్యాలను జరిగిస్తాడు. ఆ విధంగానే పాత నిబంధన కాలంలో న్యాయాధిపతులను అలానే లేపాడు, ప్రవక్తలను అలానే తయారు చేశాడు. ఒక్కొక్క తరంలో ఒక్కొక్క విధంగా తన రక్షకులను, నాయకులను, పాలకులను, రాజులను లేపి తన ప్రజలకు రక్షణ కలగజేసిన దేవుడు ఇంకా సర్వమాన పాప వాళ్ళకు విమోచనార్థమై ఆ పాపం నుంచి రక్షించడానికి రక్షకుడిని సిద్ధం చేసే విషయంలో మాత్రం మనుషుల మీద ఆధారపడకుండా దేవదూతల మీద దేవుని యొక్క సభలు ఆలోచన చేసినప్పుడు ఆయన ప్రియకుమారుడు నేనున్నాను అని అన్నాడు. ఆయన ద్వారా తన కార్యము జరిగించాలని ఆశపడ్డప్పుడు ఇప్పుడు ఏ విధంగా సిద్ధపరిచాడు అని మనం మాట చూస్తే ఘనతకో గొప్పకో చేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం చూడండి, ఆయన పంపిన విధానం పుస్తకపు చుట్టలో రాయబడినట్లుగా ఆయన ఎట్లా వచ్చాడు అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 7వ వచనం, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. ఎంతగా అంటే మళ్ళీ దానికి ఎంత, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి
మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కార్యము జరగాలంటే అంతగా తగ్గించుకునేవాడు కావాలి, అంతగా విధేయత చూపేవాళ్ళు కావాలి, అంతగా లోబడి ఆ పని నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను, అది ఏదైనా ప్రభు నీ చిత్తమని జరిగించే మనస్తత్వం కలిగిన వాళ్ళు కావాలి. అలాంటి వారిని దేవుడు సిద్ధపరిచాడు. అలాంటి వాడిగా యేసు ప్రభు తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. గమనించండి, ఇక్కడ దేవుని కోరికను, దేవుని ఆశను, దేవునికి తలంపును ఎరిగి ఎవరైతే సిద్ధపరచబడతారో, తన్ను తాను సిద్ధం చేసుకుంటారో అలాంటి వారిని వాడుకుంటాడు. నాకు జ్ఞానం ఉంది వాడుకోడు, నాకు తెలివి ఉంది వాడుకోడు, నాకు డబ్బు ధనం ఉంది వాడుకోడు. దేవా నేను నీకు లోబడతా వాడుకుంటాడు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతా వాడుకుంటాడు. దేవుని పని చేయడానికి డబ్బు, ధనము, ఆస్తి, ఐశ్వర్యం కాదు ఆయన కావాల్సిందే, ఆయన చెప్పినట్టు చేసేవాడు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఆయన చిత్తానుసారంగా ఆయన చెప్పినట్టుగా చేయగలిగిన వారు దేవునికి కావాలి తప్ప డబ్బు, ధనాన్ని బట్టి దేవుడు ఎవరిని కూడా ఎన్నుకోడు. ఇప్పుడు యేసు ప్రభు విషయంలో నువ్వు తగ్గించుకోవాలి, తగ్గినాను. నువ్వు మరణించాలి, నేను మరణానికి ఒప్పుకుంటాను. నువ్వు శ్రమ పడాలి, నేను శ్రమ పడతాను. ఎలాంటి శ్రమలు అంటే చూడండి, 53వ అధ్యాయం ఎక్కడ? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. అదే కీర్తనలు తీస్తారేమో అని చూడండి. ఎంతగా అంటే 3వ వచనం నేను అక్కడక్కడ చదువుతాను. అతని యందు స్వరూపము లేదు, సొగసైనను లేదు. తర్వాత అతడు తృణీకరింపబడిన వాడు ఆయనను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. తర్వాత మన రోగములు భరించును. తర్వాత దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితేమి. చూడండి, మనుషులకు ఎంపికలో కూడా ఎలాంటి ఎంపిక అంటే మహోన్నతమైన దేవుడు అనే కాదు. ఆ రోజు ఉన్న ప్రజలు కానీ దేవుని వలన శ్రమను అనుభవించిన వాడిగా ఎంచారు. మరి ఈరోజు మనము యేసు ప్రభువును సిద్ధపరిచిన విధానాన్ని మనం చూస్తే, ఆయన తను తండ్రికి అప్పచెప్పుకున్న విధానం, తన్ను తాను సిద్ధపరచుకున్న విధానం చూస్తే దేవుడు చెప్పాడు, నువ్వు ఇలా వెళ్ళాలి. మనుషులను తృణీకరిస్తారు, మనుషులను పరిత్యజిస్తారు, ఎవరు లెక్క చేయరు. మన పోలిక చొప్పున మనం నిర్మించినా సరే, వారు మన చేతుల ద్వారా నిర్మించుకున్నా సరే మన అసలు లెక్కే చేయరంటే, అయినా ప్రభు నేను వెళ్తాను, ప్రభు అయినా తండ్రి నేను లోపడతాను. అయినా వాళ్ళు కొడతారు, నేను భరిస్తాను. వాళ్ళు తిడతారు, నేను విధేయత చూపుతాను. సిలువ వేస్తారు, నేను సహిస్తాను. చూడండి, ఇక్కడ ఇంకా భయంకరమైన మాట 10వ వచనం ఉంటుంది చూడండి. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని ఉంటుంది. ఏంటంట? నలగగొట్టుటకు. తను నలగొట్టుకోవడం కాదు, దేవుడే నలగొట్టినప్పుడు మనమైతే ఏమంటామంటే, ఎందుకు ప్రభు ఇంతగా చేయాలా? సాతానును చంపడానికి నీ ఊపిరి వల్లనే సాతాను చనిపోతుంది కదా, గట్టిగా శ్వాస విడిస్తే చనిపోతుంది కదా, వాడు చస్తాడు కదా. మరి ఏంటి అంటే, ఆ మరణం బలం గల వాణిని మరణం ద్వారా నశింపచేయాలని దేవుని చిత్తం ప్రకారంగా, ఆ మరణించాలి అంటే దేవులకు మరణం ఉండదు కాబట్టి నువ్వు మనుషుని పోలికగా పుట్టాలి. రక్త మాంసంలో పాలివాడవై శ్రమను సహించి, బాధను భరించి, చిత్రవదను అనుభవించి, నువ్వు మరణించి, మరణం ద్వారా మరణం యొక్క బలం గల వాడిని నువ్వేం చేయాలి? బలహీనం చేసి బంధించి తిరిగి లేవాలి అనేది ఆయన సంకల్పం. అందుకని ఈ లోకంలో ఆయన అనేక సార్లు కొట్టబడ్డానికి అనేకులు రాళ్ళెత్తారు, చంపాలని చూశారు, కానీ ఎవరు ఏం చేయలేదు. కానీ చివరికి వాళ్ళ చేతుల్లోనే చిత్రవద అనుభవించినట్లుగా మనం చూస్తాం. చూడండి, అయితే లోబడిన వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మీరు చూడండి అక్కడే తను అప్పచెప్పుకున్న వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే 53వ అధ్యాయం 11వ వచనం చూడండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును,
నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషము భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను, కావున గొప్పవారిలో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు అంట తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పడ్డాడు. నేను శ్రమ పడినా పర్లేదు, నా బిడ్డలు పాపం నుంచి విడిపించబడ్డారుగా, రక్షించబడ్డారుగా. తల్లిదండ్రులు కూడా అంతే కదా ఆలోచిస్తారు. నేను బాధపడినా పర్లేదు, నేను శ్రమ పడినా పర్లేదు, నా బిడ్డలు క్షేమంగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందుకోసమే కదా నేను బ్రతికేది అన్నట్లుగానే ప్రభువు కూడా తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందాడు. వీళ్ళు పాపం, ఇప్పటి వరకు పాపం వారి మీద పరిపాలించింది, పాపం నుంచి విడుదల పొందారు, చాలు. వాళ్ళు ఎంతగా వేధించినా, ఎంతగా అవమానించినా, వాళ్ళు గుర్తించకపోయినా, సత్రంలో స్థలం లేదు, ఈ ఆకాశ మహాకాశాలు ఆయన సృష్టించినప్పటికీ కూడా ఆయన ఈ లోకానికి రావడానికి ఈ లోకంలో స్థలం కూడా లేకపోయినా సరే బాధపడలేదు. సత్రం లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు? పశువుల పాకలో, అక్కడ పరుండబెట్టబడ్డాడు. తను ఎంతగా రిక్తిగా చేసుకున్నాడంటే ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. మనుషులు కూడా చూడనొల్లని వాడిగా అసహించుకునే స్థితిలోకి వెళ్ళినా సరే తను అలా అప్పజెప్పుకొని అలా దేవుడు ఒక రక్షకుని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. చూడండి, దేవుని మాట విని ప్రభువైన యేసు క్రీస్తు తాను సిద్ధపరచుకున్న మాట. అలా ఎవరైతే దేవుని చిత్తానికి ఒప్పుకొని సమర్పణ కలిగి ఉంటారో వారినే దేవుడు రక్షకునిగా, వారి ద్వారా అనేకులు నడిపించే ఒక నాయకులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట, అదే ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కింది వచనం మనం చదువుతాం. కింది వచనం 19 అనుకుంటానమ్మా, నేను చదువుతాను, ఉండండి. 17వ వచనం చూడండి. కావున, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తం అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంబంధమైన కార్యములలో, రక్షణ అనేది దేవుని సంబంధమైన కార్యం. ఆ దేవుని సంబంధమైన ఆ కార్యాన్ని ఆయన జరిగించడానికి, ప్రజల యొక్క పాపాన్ని భరించడానికి ఆయన ఒక చోట శాపంగా మార్చబడ్డాడు, పాపంగా మార్చబడ్డాడు, అక్రమకారుల్లో చేర్చబడ్డాడు, అన్యాయపు తీర్పు పొందాడు. ఇలాంటి స్థితులన్నిటిని కూడా ఆయన భరించి దేవుని క్రియ జరిగించడానికి తను ఒప్పుకొని లోబడి సిద్ధపడ్డాడు. అందుకనే నేను మీకోసం సిద్ధపరిచిన రక్షణ ఏమని మనం చదువుకున్న మాట ఏంటి? నేను ఏర్పరిచిన రక్షణనా ఏంటమ్మా? రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. ఆయన ఏ విధంగా సిద్ధపరిచాడంటే ప్రభువైన యేసు క్రీస్తును ఆ విధంగా సిద్ధపరిచి ఈ లోకానికి పంపించాడు. అయితే ఆయన రావడానికి మరియమ్మను సిద్ధపరిచాడు, యేసేపును సిద్ధపరిచాడు. వీరికంటే ముందుగా బాప్తిసమిచ్చే యోహానును దేవుడు సిద్ధపరిచి రక్షణను కూర్చుని జ్ఞానాన్ని అనేకులకు తెలియచేయడానికి బాప్తిసమిచ్చే యోహానుని పంపించాడు. ఆ మాట మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం అక్కడ రక్షణ జ్ఞానము, 18 68 ఇందాక హడావుడిగా అంతా 1:18 అమ్మ నువ్వు చదివింది.
సర్లేండి, అంత హడావుడిగా ప్రిపేర్ అవ్వకూడదని అర్థమైంది. దేనికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సో రక్షణ జ్ఞానం గురించిన సిద్ధపాటు కూడా దేవుడు ఏర్పరిచాడు. ఆయన రక్షణ రావడానికి సిద్ధం. ఇన్ని ఏర్పరిచి అన్ని సమకూర్చి ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకాన్ని పంపిస్తే, ప్రభుని యేసుక్రీస్తు పుస్తకపు చుట్టలో ఏ విధంగా రాయబడిందో ఆ విధంగా తను శ్రమలను వేదనను అనుభవించి రక్షణ మనకు అనుగ్రహించాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్షణ ద్వారా నీతి అనేది వెల్లడయింది. ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రక్షణ సిద్ధపరిచి మనకు అనుగ్రహించి ఆ రక్షణ ద్వారా దేవునికి నీతిని వెల్లడిపరిచాడు. ఇప్పుడు ఆ రక్షణ పొంది నీతిని ఎరిగిన మనము ఏ విధంగా ఉండాలి అనేది కింది 2 వచనాల్లో రాయబడింది. అదొక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం దాని గురించి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. నా నీతి వెల్లడి అవుడు సిద్ధంగా ఉన్నది, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? న్యాయ విధిని అనుసరించండి, నీతిని అనుసరించి నడుచుకోండి. అంతేకాకుండా నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొని నరుడు ధన్యుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఏం చెప్తున్నాడు? సిద్ధంగా ఉన్నది, వెల్లడైంది. సో ఇప్పుడు మీరు ఎలా ఉండాలో కింది వచనాలో అని చెప్పినట్లుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? అందుకని పైన ఏముంటుంది? ఆ ప్రకారము. అంతకు మించిన దాంట్లో 2వ వచనంలో నేను నియమించిన దాని ప్రకారము దాన్ని అనుసరించుచూ బ్రతకాలి. మరి రక్షణ అంతా ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తుని సిద్ధపరిచి ఈ లోకాన్ని పంపించి ఆయన ద్వారా ఆయనకు నలుగుగొట్టబడి రక్తము చిందించి పాపం నుంచి విడిపించి రక్షణ మనకు కలగజేస్తే ఆ రక్షణ పొందిన మనము నీతిని అనుసరిస్తున్నామా? ఆయన నియమానుసారంగా బ్రతుకుతున్నామా? చెప్పినట్టుగా చేస్తున్నామా? అలా రక్షణ పొంది కూడా అలా చేయకపోతే ఆ బ్రతుకు వ్యర్థం. అందుకని ఎవరు ధన్యులు? రక్షణ పొందుకొని దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్టుగా బ్రతికిన వారు ధన్యులు. అందుకని ఏ కీడు చేయకుండా నేను నియమించిన ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినాన్ని ఆచరించినట్లుగా, అంటే ఆయన ఏదైతే నియమించాడో దాని ప్రకారంగా బ్రతుకుతూనే ధన్యుడు తప్ప నేను రక్షణ పొందాను దేవుని కృపను బట్టి అంటే కాదు. మరి ఆయన సిద్ధపరిచి ఇచ్చిన రక్షణను తీసుకొని బాధ్యత లేకుండా, ఆ భారం లేకుండా, ఆశ లేకుండా రక్షణ కొనసాగిస్తే ఏం లాభం? కాబట్టి ఈరోజు ఆయన పాపం నుంచి మనం విడిపించబడ్డానికి యేసు ప్రభువును ఆ విధంగా సిద్ధపరిచి తనతో కూడా, ఈ మాట మీకు అర్థమైందా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతలు కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున, తర్వాత 10వ వచనం చదువుదాం. ఎవని నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తం కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తన శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయడం ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికి ఒకటే మూలం అని ఈ మాట నాకు చెప్తున్నాడు. మనల్ని ఏ విధంగా సంపూర్ణులుగా చేయాలో, నీతిమంతులుగా చేయాలో, మహిమకు తేవలో ఆయన శ్రమపడి వేదన పడి మహిమకు తెచ్చినట్లుగా మనము కూడా ఆ విధంగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కోసం శ్రమపడ్డాడు, మన కోసం నలగొట్టబడ్డాడు. అలా నలగొట్టబడి ఇచ్చిన రక్షణను ఈరోజు నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? ఎలా ఆ రక్షణ పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉన్నావు? ఆ రక్షణను కాపాడుకొని మోస్తున్నావు? మనం పరిశీలించుకుందాం. లేకుండా రక్షణ వదిలిపెట్టుకుంటున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆయన సిద్ధపరిచిన రక్షణను ఏ విధంగా మనకు అనుగ్రహించాడో మనం చెప్పుకున్నాం. ఆ రక్షణ అనుభవించిన మనం ఏ విధంగా దాన్ని కాపాడుకుంటున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం ఆయన సిద్ధపరిచిన రక్షణను ఈరోజు కల్లారా చూసాం.
కల్లారా సిమియోను ప్రవక్త, నాదా సత్య స్వరూపయోగు దేవ, నీవు సిద్ధపరిచిన రక్షణని కల్లారా చూచితిని అని యేసు ప్రభును దేవాలయంలోకి వచ్చిన ఎత్తుకొని మహిమపరిచినట్లుగా ఈరోజు నీ హృదయాంతరంగాల్లో ప్రభువా నువ్వు కొట్టబడి ఇడవబడి రక్తం చిందించి నాకు రక్షణ ఇచ్చావని ఆలోచన ఉందేమో. మరి దాని తర్వాత ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతున్నావా? వాటిని అనుసరిస్తున్నావా? వాటి ప్రకారంగా బ్రతుకుతేనే ఆ రక్షణ నీకు ధన్యకరం అవుతుంది తప్ప లేకపోతే అది నీకు ధన్యత ఉండదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, అవును ప్రభా, రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, సిద్ధపరిచారు. ఎవరు అని అడిగి నీకు లోబడి తను అప్పచెప్పుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును మీరు ఏ విధంగా సిద్ధం చేశారో అలా సిద్ధపరిచి శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేసి ఆ శ్రమల ద్వారా మమ్మల్ని కూడా మహిమకు తేవడానికి సిద్ధపరచబడినట్టుగా మేము విన్నాం తండ్రి. మేము కూడా నీకు లోబడడం అంటే, నీ చిత్తము ప్రభు అనడం అంటే అది ఒట్టి మాట కాదు, సంపూర్ణంగా జరిగించే ఒక విధానం అని ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు లోబడి నీ చిత్తాన్ని జరిగించిన దాన్ని బట్టి, నీ ఉద్దేశాన్ని ప్రజలందరికి తెలియజేసిన దాన్ని బట్టి మేము కూడా ప్రభు నీ రక్షణను అనేకులు కనపరచుటకు, మా ద్వారా అనేకులు రక్షణలోకి నడిపించబడుటకు మేము కూడా నీకు లోబడి బ్రతుకుతాం తండ్రి అని ఎవరైతే ప్రభా సిద్ధపడ్డారో తండ్రి, వారిని మీరు ఏర్పరచుకొని వారి ద్వారా కొన్ని నశించుచున్న ఆత్మలను మీరు కాపాడండి. వారి ద్వారా ఎవరైతే రక్షించబడాలో వారిని నీ మందిరానికి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రం. విత్తబడిన వాక్యం ద్వారా సిద్ధపరిచిన రక్షణ కల్లారా చూసాం. మరి రక్షణను మేము చాటిస్తున్నామా? ఆ రక్షణను అనేకులకు చూపిస్తున్నామా? ఆ రక్షణను అనేకులకు తెలియజేస్తున్నామా అనే ఆలోచన కలిగి పొందుకున్న రక్షణను నిర్లక్ష్యపరచకుండా చూపించి కనపరిచి అనేకులను ప్రభా నీ యొద్దకు తీసుకొచ్చు. ఇదిగో ఈయన క్రీస్తు కాడ, నేను చేసిన పాపములన్నీ తెలియజేసిన క్రీస్తు అని సమరయ స్త్రీ చెప్పినట్టుగా నీ యొద్దకు తేగలిగినటువంటి రక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరింటికి మరకు స్వార్థపూరితమైన రక్షణ భక్తి చేయకుండా నాయన అనేకులు నీ మందిరానికి తీసుకురాగలిగినటువంటి రక్షణ కార్యం వాళ్ళ జీవితంలో కలగచేయండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. వచ్చే ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. అవును ప్రభా, నీకు లోబడి నీకు అప్పచెప్పుకున్నది వారి ద్వారానే మీరు రక్షణ కార్యాలు జరిగిస్తారు. వారినే మీరు ఏర్పరచుకుంటారు, వారినే మీరు ఎన్నుకుంటారు, వారి ద్వారానే నీ చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని మీరు జరిగిస్తారు అని మేము విన్నాం. అలా ఎవరైతే తమ్మును తాము నీ చిత్తాన్ని జరిగించడానికి ఒప్పుకొని లోబడతారో వారి ద్వారా నీ ప్రణాళికలు, వారి ద్వారా నీ క్రియలు, వారి ద్వారా నీ కార్యాలు మీరు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం. ముందున్న రోజుల్లో ప్రభా నీ సన్నిధి తోడు మాతో కూడా ఉంచి బలపరచను. ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఆ విధంగా బాప్తిస్మ కార్యక్రమాలన్నింటిలో కూడా నీ సన్నిధి తోడు కాపుదల ఉంచి నీ నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.